ఇండియాలో ఎలక్షన్స్ అంటే పండగ, సామాన్యుడికి మరీ సంబరం. ఎందుకంటే ఒక వారం రోజుల పాటు కాదు, దాదాపుగా నెల నుంచి 2 నెలల పాటు అధికార పార్టీ వాళ్ళు వీళ్ళని తీసుకెళ్ళి లేదా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రోజుకి బిర్యానీలు మందు తినటానికి ఒక పండగ రాజయోగం అనిపిస్తున్నట్టే లెక్క. ఇది బాగానే ఉంది, కానీ ఈ ఎలక్షన్ ప్రచారం ఒక పెద్ద కుటుంబంలో దుమారమే లేపింది అనుకోవాలి. ఏంటంటే మనకు తెలిసిందే, మెగా ఫ్యామిలీ, అదే చిరంజీవి గారి ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఎంతమంది హీరోలు వచ్చినా, ఎంతమంది రాజకీయంగా ముందుకు వచ్చినా అందరూ ఒక మాట మీద ఉండటం ఇప్పటివరకు జరిగింది. కానీ జరిగింది ఏంటంటే, ఇక్కడ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి ఆ పార్టీకి, ప్రజారాజ్యానికి చాలా సేవలు అందించారు. అలాగే తను చేయాల్సిందంతా, అంటే ఏమి చేయగలడో తన ఫ్యాన్స్ని కానీ ఇదంతా పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో కలిసిన తర్వాత కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు తటస్థంగా ఉన్నారు తప్పితే దాని మీద వ్యతిరేకంగా ఏ కామెంట్స్ చేయలేదు. అది ఒక ఎత్తు అయితే, రీసెంట్గా ఇప్పుడు తమ్ముడిని డైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేయటం, 5 కోట్లు విరాళం ఇవ్వటం, అంటే మేమంతా ఒకటే, మా రాజకీయాలు వేరైనా మా యొక్క బ్లడ్, మా కుటుంబం ఒకటే అన్నంతగా బాగుంది. కానీ ఇప్పుడు వచ్చిన తంట ఏంటంటే, అల్లు అర్జున్ నంద్యాలలో పోటీ చేస్తున్న శిల్పా రవి గారికి సపోర్టుగా, అది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్కి సపోర్టుగా ప్రచారం చేయడంతోనే గొడవ స్టార్ట్ అయింది. ఏం గొడవ పడ్డారు? కొట్టేసుకున్నారా, తిట్టేసుకున్నారా అంటే కాదు, దాన్ని మేము భూతంలో చేసి చెప్పదలుచుకోలేం. జరిగిన విషయం ఏంటంటే, అల్లు అర్జున్ వైసీపీకి అనువుగా ఉన్న క్యాండిడేట్కి ప్రచారం చేయగానే నాగబాబు గారు ఒక కామెంట్ పెట్టారు. మన శత్రువుతో కలిసేవాడు, మన ప్రత్యర్థితో ప్రచారం చేసేవాడు మనవాడైతే ఏమైంది, ఎవడైనా సరే మాకు సరిగ్గా సరితూగడు లేదా మా బంధానికి విలువ ఇవ్వనట్టే అంటూ ఒక ట్విట్టర్ పెట్టారు, ఎక్కడ పేరు ఎత్తకుండా. దానికి సంబంధించి ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే, అల్లు అర్జున్ మాత్రమే ఇది పని చేశాడు కదా, కుటుంబంలో ఎవరు చేయలేదు, మిగతా వాళ్ళందరూ ఈ జనసేనకి సపోర్ట్గా ఉన్నారు కదా, అంటే జనసేనకి ప్రధాన శత్రువు అయినటువంటి వైసీపీకి ప్రచారం చేయటం అంటే మనవాడు కాకుండా ప్రత్యర్థికి సపోర్ట్ చేస్తున్నాడుగా. అలా ప్రత్యర్థికి సపోర్ట్ చేస్తున్నప్పుడు మనవాడైతే మాత్రం సుఖమేముంది, ఆ బంధానికి మేము విలువ ఇవ్వాలా అన్నట్టుగా నాగబాబు గారు కామెంట్స్ పెట్టడం జరిగింది. ఏది ఏమైనా ఒకటైతే గుర్తుపెట్టుకోండి, రాజకీయాలు పెద్ద కుటుంబం అయినా చిన్న కుటుంబం అయినా రాజకీయ నాయకులు మనకు సేవకులుగా ఉండాలి. వాళ్ళని మనం మన ఎదుగుదలకు లేదా మన బ్రతుకు తెరువుకు వాడుకోవాలి తప్పితే వాళ్ళ పేరుతో ఈ కొట్టుకోవటం అనేది ఖచ్చితంగా ఎప్పటికీ ముమ్మాటికి తప్పే అవుతుంది. సో ఈ ఒక్క సంఘటన కుటుంబాన్ని విడగొట్టిందా అంటే లేదనే చెప్పాలి. ఇది కేవలం మీడియా క్రియేట్ చేస్తున్న హైప్.